ఎస్ఎస్ఎంబి 29 నుండి 'పృథ్వీరాజ్ సుకుమార్' అని లుక్ రిలీజ్ అయింది గదా! సో, ప్రధాన విలన్‌గా ఆయన యాక్ట్ చేస్తున్నాడు. సో, అందుకు సంబంధించి ఆయన లుక్ రిలీజ్ చేస్తూ ఆయన పాత్ర పేరును కూడా పరిచయం చేశారు. సో, ఆయన పాత్ర పేరు 'కుంభ' అని జెప్పేసి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ పోస్టర్‌కి సంబంధించి రకరకాల చర్చలు సోషల్ మీడియాలో జరగడం మనం జూస్తున్నాం. ఒకటి ఈ పోస్టర్ పైనొచ్చిన కామెంట్స్, అలాగే ఈ 'పృథ్వీరాజ్ సుకుమార్' అని విలన్ పేరుకు సంబంధించి ఒక చరిత్ర కూడా ఉందని జెప్పేసి అది కూడా వైరల్ అవుతుంది. అంటే 'కుంభ' అనే పాత్రకి, ఈ పేరుకి మన భారతీయ పురాణాల్లో ఒక చరిత్రే ఉంది. ఒక పెద్ద కథుంది. దాన్ని ఆధారంగా చేసుకునే ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ కూడా ఉండబోతుంది అంటూ కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని వీడియోలు దానికి సంబంధించి కూడా వైరల్ అవుతున్నాయి. సో, అసలు ఈ 'కుంభ' అనే పాత్ర పురాణాల్లోంచి ఈ భాగం నుంచే తీసుకొని 'పృథ్వీరాజ్ సుకుమారన్‌కు' పెట్టారా? లేకుంటే ఏదో ఒక పాత్రకి సంబంధించి నార్మల్‌గానే జనరలైజ్ చేసి పెట్టారా? అనేది ఒకసారి చూద్దాము. అలాగే ఆహ్, ఈ లుక్ పైన వస్తున్న ట్రోల్స్‌కి సంబంధించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ 'కుంభ' అనే పాత్రకి పురాణాల్లో ఎటువంటి హిస్టరీ ఉందనేది కూడా మనం కంప్లీట్‌గా ఒకసారి దీని గురించి వివరంగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మామూలుగా 'ఎస్ఎస్ఎంబి 29' మూవీ పైన ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. సో, మహేష్ బాబు గారు, రాజమౌళి గారు వీళ్ళ కాంబినేషన్ అనౌన్స్ చేయగానే ఆహ్, అంచనాలనేవి ఆకాశాన్ని అంటిపోయాయి. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అని చెప్పేసి అందరూ కూడా ఈగర్‌గా అయితే వెయిట్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని లీకేజ్‌లు కూడా బయటకు రావడం చూసాం. ఫస్ట్ ఒక 'వారణాసి' సెట్ లీక్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన టైటిల్స్ వరుసపెట్టి ఒక్కొక్కటిగా లీక్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమో 'గరుడ' అన్నారు. ఆ తర్వాత 'గ్లోబ్ ట్రాటర్' అన్నారు. ఆ తర్వాత 96 అని చెప్పేసి ఏదో నంబర్ వచ్చింది. అది ఇప్పుడు 'వారణాసి' అనే టైటిల్ ఫుల్‌గా వైరల్ అవుతుంది. దాదాపు ఇదే ఫిక్స్ అయిపోయింది. ఇక తొందరలో వాళ్ళు నవంబర్ 15న ఈవెంట్ చేయబోతున్నారు. ఆ ఈవెంట్‌లో ఇదే టైటిల్‌ని అనౌన్స్ చేయబోతున్నట్టుగా అక్కడి వరకు వెళ్ళింది. సో, దాదాపు 'వారణాసి' అనే టైటిల్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే సినీ వర్గాల్లో కూడా ఫుల్‌గా ఈ టైటిల్ అయితే స్ప్రెడ్ అవుతుంది. చూద్దాం నవంబర్ 15న ఏం అనౌన్స్ చేస్తారో. ఇక నవంబర్ 15న ఈవెంట్ ఉండడంతో వీళ్ళు ముందు నుంచే అప్డేట్స్ ఇస్తామని చెప్పేసి రాజమౌళి గారు కూడా ప్రకటించారు. అంటే నవంబర్ 15థ్ వరకు మిమ్మల్ని వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. అందుకోసమే మిమ్మల్ని ఎంగేజ్ చేయడానికి ఈ 1 వీక్ మాత్రం అప్డేట్స్‌తో నింపేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఫస్ట్ ఆహ్, 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారి విలన్ లుక్ రివీల్ చేయబోతున్నామట్టు రాజమౌళి గారే ఆయన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. లుక్ రిలీజ్ చేశారు. లుక్ రిలీజ్ అయిన తర్వాత విపరీతంగా ట్రోలింగ్‌కి గురయ్యారు రాజమౌళి గారు. సో, అంటే రాజమౌళి గారి మార్క్ మిస్ అయింది. ఇదంతా కూడా కాపీ ఉంది. కాపీ మౌలి అంటూ చాలామంది పోస్టులు పెట్టారు. ఎందుకు ఈ విధంగా ట్రోలింగ్ ఈ లుక్ పైన వచ్చిందంటే ఇది చాలా సిమిలర్ రోల్స్‌ని కలిగి ఉండడమే. సో, ఫస్ట్ దీన్ని దేనితో కంపేర్ చేశారంటే 'స్పైడర్ మ్యాన్' మూవీలో డాక్టర్ ఆక్టోపస్ ఉంటారు కదా! ఆయనతో కంపేర్ చేశారు. ఎందుకు అంటే ఈ 'పృథ్వీరాజ్ సుకుమారన్' లుక్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆయన వీల్ చైర్‌లో కూర్చొని అంగవైకల్యంతో ఉంటారు. అంటే ఆయన బాడీ ఏం పని చేయదు. ఆయన 2 చేతులు కూడా పని చేయదు. ఒక చేతి చాలా చిన్నగా ఉంటుంది మనం అబ్జర్వ్ చేస్తే. ఆ తర్వాత ఆ వీల్ చైర్‌కి ఎనకాల 4 హ్యాండ్స్ ఉంటాయి. అవి కూడా మెషిన్ హ్యాండ్స్ అని చెప్పుకోవాలి. రోబోటిక్ హ్యాండ్స్ ఉంటాయి. సో, అలా వాటితో మాత్రమే ఆయన హ్యాండిల్ చేస్తారు. వాటికి పవర్ ఉంటుంది. ఆయన మైండ్‌తో కంట్రోల్ చేస్తారో, దేనితో కంట్రోల్ చేస్తారో తెలీదు గానీ మొత్తానికి ఆ 4 మెషిన్ హ్యాండ్స్‌తో మాత్రమే ఈ ప్రపంచాన్ని ఏలడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో, అలా ఒక పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో చూపించడానికి ఇలా ఈ లుక్‌ని అయితే రిలీజ్ చేశారు రాజమౌళి గారు. అలా 4 రోబోటిక్ హ్యాండ్స్ ఉండడం, ఆయన వీల్ చైర్‌లో కూర్చొని ఉండడం అనేది ఇవి సిమిలర్‌గా చాలా మట్టుకు ఎప్పటినుంచో కూడా వచ్చాయని జెప్పేసి హాలీవుడ్‌లో మన ఇండస్ట్రీలో చాలా వరకు వచ్చాయని జెప్పేసి ఆ విధంగా కంపారిజన్ చేస్తూ రాజమౌళి గారిని ట్రోల్ చేస్తారు. మరొకసారి రాజమౌళి గారు దొరికేసారని జెప్పేసి. సో, ఈ 'స్పైడర్ మ్యాన్‌లో' కూడా ఆక్టోపస్ రోల్ ఆ విధంగానే ఉంటుంది. ఆయన మొత్తం ఒక రోబోటిక్ హ్యాండ్స్ 4 ఉంటాయి. వాటితో హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాటితో 'స్పైడర్ మ్యాన్‌కి' మధ్య ఆ పోరాట సన్నివేశాలు, ఆ ఫైట్ సీన్స్ సో, ఆడియన్స్‌ని అప్పట్లో ఉత్కంఠకు గురి చేస్తాయి. ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ క్యారెక్టర్ డాక్టర్ ఆక్టోపస్ అని చెప్పుకోవాలి. రీసెంట్‌గా వచ్చిన 'స్పైడర్ మ్యాన్' సీరీస్‌లో కూడా ఆయన కమ్‌బ్యాక్ ఇచ్చి ఆ మూవీలో కూడా యాక్ట్ చేయడం మనం చూసాం. అలా ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అది చాలా మందికి. సో, అటువంటి ఓ పాత్ర నుంచి తీసుకొని కరెక్ట్‌గా 4 హ్యాండ్స్‌ని అలాగే డిజైన్ చేశారు రాజమౌళి గారు అని చెప్పేసి ఆ రకంగా ట్రోల్ చేస్తారు. ఇంకోటి 24 మూవీలో మన సూర్య గారు ఆత్రేయ పాత్ర ఉంటుంది కదా! వీల్ చైర్‌లో కూర్చొని చాలా కోపంగా ఒక లుక్ రిలీజ్ చేశారు స్టార్టింగ్‌లో. సేమ్ దాన్ని డిట్టూ పోలి ఉంది. సేమ్ వీల్ చైరు, సేమ్ లుక్కు, సేమ్ అగ్రెషన్ ఇద్దరిలో కనిపించింది.
సో అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి అక్కడి నుంచి కాపీ కొట్టి రాజమౌళి గారు ఈ పాత్రను డిజైన్ చేసి ఈ లుక్ ని రిలీజ్ చేస్తారని చెప్పేసి అలా ట్రోల్ చేశారు. ఇలా మళ్ళీ క్రిస్ 3 నుంచి మనకు తెలుసు వివేక్ ఒబెరాయ్ ఆ పాత్ర ఉంటుంది కదా. సో టోటల్గా చైర్లోనే పరిమితమై ఏమీ పని చేయకుండా జస్ట్ తన మైండ్తో ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు, వస్తువుల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో అటువంటి ఆ పాత్ర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నారని చెప్పేసి అలా ట్రోల్ చేస్తారు. మామూలుగా ఆ పాత్ర కూడా చాలా హాలీవుడ్ సినిమాలు ఎక్స్‌మెన్ సిరీస్‌లో చాలా వరకు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకొని వచ్చింది. సో ఇలా రాజమౌళి గారు ఇలా విభిన్నమైన సినిమాల్లో ఉన్న పాత్రలకు సంబంధించి తీసుకొచ్చి ఇక్కడ క్రియేట్ చేసి పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఆ లుక్‌ని డిజైన్ చేశారని చెప్పేసి రకరకాల ట్రోల్స్ అయితే వచ్చాయి. అయితే అందరూ మర్చిపోయింది ఏంటంటే రాజమౌళి ఆయన ట్రాక్ రికార్డ్ చూసి ఇప్పుడు ట్రోల్ చేయడం అనేది ఏమాత్రం సరికాదు. రాజమౌళి గారు సినిమాలు ఎలా తీస్తారో తెలుసు. ఆయన ఎటువంటి సినిమాలు తీశారో అందరికి తెలుసు. ఆయన గురించి మాట్లాడేంత స్థాయి ఇప్పుడు ఎవరికీ లేదు. ఆయన ఇది ఏదో ట్రోలింగ్ అవుతోంది గానీ రేపటి రోజు సినిమా అయిన తర్వాత ఎవరైతే నోరు తెచ్చి ట్రోల్ చేస్తారో వాళ్ళందరూ నోరు మూసేలా చేస్తారని చెప్పేసి ఆయన అభిమానులు కూడా పోస్టులు పెడుతున్నారు. సో ఒక లుక్‌ని చూసి జస్ట్ సినిమాకి సంబంధించి ట్రోల్ చేయడం అనేది ఏమాత్రం సరికాదని చెప్పేసి చెప్తున్నారు. అంటే డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా. అలా ఒక లుక్ చూసి ఇలా ఉంటుంది స్టోరీ, అలా ఉంటుంది స్టోరీ అని చెప్పేసి ఈవెన్ చాలా స్టోరీస్ వైరల్ అవుతున్నాయి ఆ ఒక్క లుక్‌ని చూసుకొని. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారు తన బాడీ ఏం పని చేయకుండా తనకున్న చిన్న పవర్స్ తోటి ఆ వీల్ చైర్ దానికున్న హ్యాండ్స్ తోటి ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. తన బాడీ సెట్ అయిపోయి నార్మల్ మనిషిగా ఈ ప్రపంచాన్ని శాసించడానికి ఒక ఆబ్జెక్ట్ అవసరం అవుతుంది అంటే సంజీవిని టైపు. సో దాన్ని సాధించడానికి ఆయన విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే దాన్ని ఆపడానికి హీరో మహేష్ బాబు గారు రంగంలోకి దిగి అది ఈయన చేతుల్లోకి పోకుండా, అంటే ఈయన చేతుల్లోకి వస్తే ప్రపంచ వినాశనం తప్పదు అని అనుకునే అటువంటి పరిస్థితుల్లో మహేష్ బాబు గారు అడ్డుగా నిల్చొని ఫుల్ పవర్ఫుల్ గా ఉన్న విలన్ తో ఫైట్ చేస్తారు. సో ఆ సంజీవన్ని తన దగ్గరికి రాకుండా అడ్డుకునే ఈ ప్రయత్నమే ఈ వారణాసి ఈ SSMB 29 స్క్రిప్ట్ అని చెప్పేసి రకరకాల స్టోరీస్ మనం వైరల్ అవ్వడం చూస్తాం. సో ఇది మరి జనరలైజ్ గా ఇలాగే ఉంటుంది చాలా ఇటువంటి గెటప్స్ లో ఉన్న స్టోరీ కాబట్టి అందుకోసమే ఈ విధంగా జనరలైజ్ చేసి చెప్పారు. కాకపోతే రాజమౌళి గారు మరి ఏమనుకుంటున్నారో, ఆయన స్మృతి మతంలో ఏముందో మరి ఎవరికీ తెలియదు. సో ఆయన ఇటువంటి ఈ లుక్ అనేది కాపీ అయినా కాకపోయినా ఆయన స్టైల్, ఆయన మేకింగ్ అందరికీ తెలిసిందే. అందరిని అలా కుర్చీలో కూర్చోబెట్టుకొని మంచి థియేటర్ల ఎక్స్పీరియన్స్ మూవీ అందిస్తాడు. సో దాంట్లో నో డౌట్. ఇప్పుడు ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరి నోరు ఆయన మూయిస్తారు. తొందరలో ఆ టైం రానే వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నా వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్రకి పెట్టిన పేరు కుంభ. ఈ కుంభ గురించి ఇప్పుడు కూడా కొన్ని రకరకాల స్టోరీస్ వైరల్ అవుతున్నాయి. అంటే ఈ కుంభ అనే పాత్రకు భారతీయ పురాణాల్లో ఒక చరిత్ర ఉందని చెప్పేసి తెలుస్తుంది. సో అది ఒక వీడియో కూడా దీనికి సంబంధించి వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటా స్టోరీ అని చూపేస్తే అసురులకు దేవతలకి మధ్య క్షీరసాగర మథనం జరిగిన విషయం మనకు తెలిసిందే. సో క్షీరసాగర మథనం జరిగే టైంలో అక్కడి నుంచి అమృతం బయటకు వస్తుంది కదా. సో అమృతం అనేది ఒక కుండలో వస్తుంది. సో ఆ కుండని కుంభ అని పేరు. కుంభ అంటే అమరుడు అని అర్థం. సో అలా అమృతం అనేది ఆ కుండలో, అంటే ఆ కుంభ అనే కుండలో అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. అందులో ఉన్న అమృతం, ఆ కుండలో ఉన్న అమృతం సో భూమి పైన కూడా పడ్డం, భూమిపైన ప్రయోగరాజు అలాగే ఉజ్జయిని, నాసిక్ లాంటి పుణ్యక్షేత్రాల్లో పడ్డంతో సో అక్కడ కుంభమేళ కూడా నిర్వహిస్తూ ఉంటారు, మనకు తెలిసిందే. సో అలా కుంభమేళ అనే మహాయాగాన్ని కూడా అలా ఆ కుంభ అనే కుండలోంచి పడిన అమృతం ఈ 3 ప్లేసెస్ లో పడడం వల్ల ఇక్కడ మహాకుంభమేళ నిర్వహిస్తారని చెప్పేసి పురాణాల్లో ఉంది. అలా ఈ కుంభ అనే ఒక పాత్రకు సంబంధించి, కుంభ అనే పేరుకు సంబంధించి భారతీయ పురాణాల్లో ఈ స్టోరీ అయితే ఉంది. ఏదైతే ఈ ప్రయోగరాజ్ పుణ్యక్షేత్రం ఉందో అది మళ్ళీ వారణాసికి కూడా నియర్ లోనే ఉంటుంది. సో వారణాసి అనేది సినిమా టైటిల్ గా పెట్టబోతున్నారని తెలిసింది. అలాగే వారణాసి సెట్ కూడా మనకు వైరల్ అయింది. సో దీనికి లింక్ ఉండబోతుంది. అందుకే ప్లానెడ్ గా కుంభ అనే పృథ్వీరాజ్ సుకుమారన్కి పాత్రకి పేరు పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. భారతీయ పురాణాలు, ఇతిహాసాల రిఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. ఒక ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ, అడ్వెంచర్ ఫిలిం అని చెప్పేసి చెప్తున్నారు. సో అలా ఈ సినిమాకి సంబంధించి, ఈ పాత్రకు సంబంధించి ఇలాంటి కథలు కూడా వైరల్ అవుతున్నాయి. సో భారతీయ పురాణాల్లోనే కుంభ అనే పాత్రకి ఇటువంటి చరిత్ర ఉంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మథనం చేసే టైంలో వచ్చిన అమృతం కుంభ అనే ఒక కుండలో ఉంటుంది. సో అందులోంచి కొన్ని చుక్కలు భూమి మీద ప్రయోగరాజు
అలాగే ఉజ్జయిని, నాసిక్ లాంటి ప్లేసెస్‌లో పడడంతో అక్కడ మహాకుంభమేళా అనే ఒక మహాయాగాన్ని నిర్వహిస్తున్నాం. సో, అలా కుంభ అనే పాత్రకు సంబంధించి ఈ కథ వైరల్ అవ్వడం. సో, దీన్ని ఇప్పుడు సినిమాకి ఎలా రాజమౌళి గారు లింక్ చేసి చూపించబోతున్నారన్న ఉత్కంఠ అయితే ఉంది. సో, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి 29లో పురాణ ఇతిహాసాలకు సంబంధించి చాలా పెద్ద పీట వేసే అవకాశం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, అవన్నీ కూడా మరి ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేయడానికైతే రెడీగా ఉంటాయి. సో, అలా కుంభ పాత్రకు సంబంధించి ఈ కథ అయితే మనకు ఫుల్‌గా వైరల్ అవుతుంది. మరి రాజమౌళి గారు ఏం ప్లాన్ చేస్తారో చూడాలి. ఇవన్నీ చూస్తే డాట్స్ చూస్తే మనకు వర్కౌట్ అవుతుంది. అంటే సినిమా పేరేమో వారణాసి పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. వారణాసి లుక్ కూడా అప్పుడు అంటే ఒక సెట్ ఏసారు గదా! ఆ లుక్ కూడా వైరల్ అవ్వడం మనం చూసాం. మళ్ళీ పురాణ ఇతిహాసాల రిఫరెన్స్‌లు ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అమెజాన్ ఫారెస్ట్ అని చెప్పారు. మళ్ళీ పాత్ర పేరు కుంభ అని పెట్టారు కాబట్టి, ఆ కుంభకు సంబంధించిన ఇతిహాసం ఇటువంటి కథలు వైరల్ అవ్వడంతో ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఇవన్నీ లింక్స్ ఉంటాయి. ఇవన్నీ డాట్స్‌ని కనెక్ట్ చేస్తూ మనల్ని ఒక మరో ప్రపంచంలో మెస్మరైజ్ చేస్తూ రాజమౌళి గారు కూర్చోబెడతారు. సో, ఆయన మేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. మరి ఖచ్చితంగా ఇదొక అద్భుతమైన ఫిల్మ్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. మరి చూద్దాం. నవంబర్ 15న కూడా ఈవెంట్ ఉండబోతుంది కాబట్టి, సో, ఆ ఈవెంట్‌న ఎటువంటి అంశాలు రివీల్ చేస్తారు రాజమౌళి గారు? ఆ గ్లింప్స్‌కి సంబంధించి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా కథని కూడా ముందే రాజమౌళి గారు చెప్పేసే అవకాశం ఉందని కూడా ఆ ఈవెంట్ వేదికగా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో, వెయిట్ చేద్దాం నవంబర్ 15 వరకు. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా కంటెంట్ రిలీజ్ కావాలి కాబట్టి ఒక్క ఫస్ట్ లుక్ చూసే ఈ సినిమాని ఇలా ట్రోల్ చేయడం, జడ్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మనం వెయిట్ చేద్దాం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ వచ్చేంత వరకు. థాంక్ యూ సో మచ్.